హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. ఇవాళ నేను ఏమని చేస్తున్నాను చూపిస్తాను రండి. చూడండి, ఇది వచ్చేసి సీమ్ వంకాయ అంట. ఇది వచ్చేసి సీమ్ వంకాయ ఫ్రై చేస్తున్నాను. అలాగే మిరియాల రసం. ఇక్కడైతే నేను చింతపండు, ఒక టమాటో, మీడియం సైజ్ ఒక టమాటో ఉడకపెట్టుకొని దీంట్లోకి కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, ఉప్పు అంతా వేసి కలుపుకొని కొంచెం పక్కన తీసుకుంటున్నానండి. సో అందుకోసమని నేను ఇక్కడ ఏమేమి రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి రసం కండి, వెల్లుల్లిపాయలు, తర్వాత జీలకర్ర, మిరియాలు, ఇవంతా ఒక పేస్ట్ లాగా దొగ్గుగా మనం చేసి పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక చిటికెడు పసుపు. నేను ఇక్కడ చింతమణి మిరపకాయలు అండి, ఎండు మిరపకాయలు 3 తీసుకొని పీసెస్గా ఇలా పీసెస్గా చేసి పెట్టుకున్నాను. సో కరివేపాకు చూడండి. ఇది వచ్చేసి సీమ వంకాయ తాలింపుకి చూడండి. ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి ఇలా తురిమి పెట్టుకున్నాను. సో నేనైతే ఇక్కడ రసంకి అయితే ఎంటీఆర్ ఇంగువని తీసుకుంటానండి. సో అన్నిటికీ నేను ఎంటీఆర్ ఇంగువని తీసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడైతే మనం ఇందులోకి ఆయిల్ వేసేసుకున్నాము. రసం కట్టి ఇటువైపు రసంకి, అటువైపు అటువైపు వచ్చేసి సేమ్ వంకాయ ఫ్రై అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి. వంట చేయడానికి కొంచెం లేట్ అయిపోయిందండి. చేసేసేదానికి సో వాళ్ళు కొంచెం లేట్ అయింది వంట చేయడానికి. ఇప్పుడైతే ఆయిల్ వేడైపోయింది. సో 1/2 టీ స్పూన్ ఆవాలు, దానికి 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వకండి. చూడండి, మీకు అంత అయిన తర్వాత వివరంగా మళ్ళీ ఒకసారి కావాలన్నా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సేపు అయిందండి. ఇటువైపు రసం కొంచెం చెప్పాను కదండి. సో రసం కోసం 2 రెడీ చేసి పెట్టుకున్నాను కదా. చింతమని, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, మిరియాలు, జీలకర్ర దొగ్గుగా ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. మిరియాలు, జీలకర్ర బాగా దొరదొరగా వేయించుకొని పేస్ట్ చేసుకొని ఇలా పెట్టుకొని పసుపు చిటికెడు ఉంది. సో ఇప్పుడు దీన్ని వేసేసుకుంటున్నాను. ఈ రసం దగ్గర పట్టినప్పుడు ఈ రసం అనేది మనం చేసుకుంటే బాగుంటుందండి. గొంతు అనుకుంటున్నప్పుడల్లా మనకి చాలా బాగుంటుందండి. సో అటువైపు కూడా ఆవాలు వేగిపోయాయండి. సో అందులోకి ఉల్లిపాయలు. సో నేను ఏది స్పూన్లో తీసుకోనండి, ఏది తీసుకోవాలో అదే తీసుకుంటాను. ఎందుకంటే మన చేతికి మించిన వంట రుచి ఏది ఉండదండి. ఓకేనా, ఫ్రై అయిన తర్వాత సో చూడండి, ఇది మనకి అంతగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, ఓకేనా. అది ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కలుపుకున్నాం కదండి, కొత్తిమీర, ధనియాల పొడి, టమాటో, చింతపండు పులుసుని కలుపుకున్నాం కదండి. సో ఇది మీకు చాలా ఈజీ అయిన రెసిపీ అండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. సాల్ట్ కూడా అప్పుడే వేసుకుంటాను. సో ఇందులోకి కూడా మనం కొద్దిగా తురిమిన కొబ్బరిని తీసుకుంటున్నానండి. ఓకేనా, 1 టేబుల్ స్పూన్ అయితే చాలండి. ఓకేనా, ఇప్పుడు టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను. చూసారండి, ఇప్పుడు ఇదైతే మనకి రెడీ అయిపోయింది. ప్లేట్ పెట్టేసుకున్నాను. సారీ, ఇది ఒకరు ఉల్లిపాయలు అయితే మనకి గోల్డ్ కలర్లో వేసిపోయాయి. అందులో ఇప్పుడు కరివేపాకు తీసుకుంటున్నాను. అందులో కూడా కొంచెం ఇప్పుడు రసంలోకి దాంట్లోకి చిటికెడు ఎంటీఆర్ ఇంగువని తీసుకుంటున్నానండి. నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి దీన్ని యూజ్ చేస్తానండి, ఇంకేది ఇష్టం నేను. అంతేనండి, దీంట్లో చిటికెడు ఏ వంట చేసినా ఇంగువ యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి వచ్చేసి సీమ వంకాయ అన్నమాట. చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాము. కడిగేసి వాటర్ లేకుండా మంచిగా
ఆయిల్లోనే బాయిల్ అయిపోవాలన్నమాట అది. రసం ఇది మనకి ఉడకకూడదండి, ఊరికే గుడ్లుగా రావాలన్నమాట. ఓకేనా, ముదురులాగా పైన ముదురులాగా వస్తే చాలా దించేసుకోవాలండి. సో ఇప్పుడు అది సగం ఉడుకుతుంది కదా, సో అందులోకి ఇప్పుడు పచ్చికరివేపాకు అప్పుడే వేసాను. సో ఇప్పుడు కొంచెం పచ్చికరివేపాకు వేయాలండి, అదేనండి దానికి టేస్ట్. ఈ రసం ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. సో నేను అందులోకి ఏమేమి వేస్తానో చెప్పండి ఫ్రెండ్స్. తెల్లగడ్డలు, జీలకర్ర, మిరియాలు అన్నీ దోరగా వేసుకొని మిక్సీకి, వెల్లుల్లిపాయలు, తెల్లగడ్డలు, ఇవి వెల్లుల్లిపాయలు, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ మిక్సీకి దగ్గరగా మిక్సీ పట్టుకున్నానండి. దాంట్లోకి ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకున్నానండి. అంతేనండి దానికి కావాల్సిన ఐటమ్. ఇంకే అవసరం లేదు. రసం ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోయింది. ఇంకా ఒక ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంకేంటంటే మరి అందరిది వంట అయిందా? ఓకే, సో ఫ్రెండ్స్ రసం అయితే మనకి రెడీ అయిపోయింది. ఇది ఉడకనక్కర్లేదు మనకి, ఊరికే కొంచెం ఉడకలు వస్తే చాలు దించేసుకున్నామండి. సో ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న చిట్కా చూపిస్తాను ఇప్పుడు, అది బాయిల్ అయ్యే లోపల చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా, వేడి నీళ్ళండి. మనకి లో బీపీ అలా ఉంటాయి కదండి, లో బీపీ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇది యూజ్ అవుతుందండి. నేను చూపిస్తాను చూడండి, ఎందుకంటే నాకు కూడా కొంచెం లో బీపీ ఉంది. అప్పుడప్పుడు వాటర్ తాగుతుంటానండి. ఆ వాటర్ తాగిన 5 minutes కల్లా నాకు క్లియర్ అయిపోతుందంట. వాటర్ ఎక్కువ కావాల్సిన అవసరం లేదండి, ఇంకా గోరు వెచ్చగా పట్టుకొచ్చారు. సో ఒక నిమ్మపండు తీసుకుంటానండి. లో బీపీ ఉంటారండి, అప్పుడప్పుడు మనకి ఎక్కువగా ఇంట్లోనే సడన్గా పడుతున్నప్పుడు ఇది చాలా మంచిగా మనకి యూజ్ అవుతుందండి. అర్ధవప్పు నిమ్మపండు అండి, అర్ధవప్పు నిమ్మపండు, చిటికెడంతా సాల్ట్ అండి వేసుకున్నాం కదా. ఇవి గోరు వెచ్చగా అయ్యాయన్నమాట వాటరు. సో ఇలా చిన్న గ్లాస్ ఒక్క గ్లాస్ తాగినప్పుడు మనకి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి లో బీపీకి. లో బీపీ ఉన్న వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా పాటించండి ఫ్రెండ్స్, ఓకేనా. పాటించి ఎలా ఉందో నా ఛానల్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సో ఇలా అవుతుందన్నమాట వాటరు. ఈ వాటర్ తాగిన 5 minutes అంతా మనకి లో బీపీ ఎంత కానీ నార్మల్గా ఉంటామండి. మనకి 5 minutes మనకి ఏ ట్యాబ్లెట్స్ ఏవి అవసరం లేదు. ఇప్పుడు అక్కడ బాయిల్ అయ్యి చూస్తాను. ఇంకా కొద్దిగా బాయిల్ అవ్వాలండి, అది రుచించుకోవద్దు, సగం ఆయిల్లోనే బాయిల్ అవ్వాలి. అలాగే ఇక్కడ స్టవ్ క్లీన్ చేసేస్తున్నామండి. స్టవ్ కూడా క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి ఒక చికెన్ పసుపు వేసుకుంటానండి. వేసుకుంది చూడండి.
సాల్ట్ వేసుకుంటామండి. ఇక్కడ తయారైపోయిందండి. సంతని పొద్దున్న తెచ్చిన కొబ్బరి అది వేసేసుకోవాలి. లాస్ట్గా కొత్తిమీర ఇలా వేసుకొని కలుపుకోవాలి. సో ఓకేనండి, ఆల్మోస్ట్ వంట అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు రండి మీకు చూపిస్తాను. ఓకేనా, ట్రై చేయండి తప్పకుండా. అయితే చాలా బాగుంటుంది. చూసారా, సీమ వంకాయ వేపుడు. ఓకేనా, చూడండి, వేడి వేడి రసం, మిరియాల రసం అండి. ఇది ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చూడండి, ఇక్కడ వచ్చేసి వేడి వేడి రైస్ పొగలిపోతుందండి, తిన్నరు కానీ రండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే అప్పుడే కాల్చిన చల్లటి పాలు. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, అందరికీ గుడ్ నైట్, బాయ్, సీ యూ.